జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభకు మచిలీపట్నం రెడీ అవుతుంది. జనసేన పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. 10వ ఆవిర్భావ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మచిలీపట్నం చేరుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, మొత్తంగా జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. తాజా పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజేంద్ర. మచిలీపట్నం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి ఎదురు చూస్తుందనే చెప్పుకోవచ్చు. జనసేన పార్టీ 10వ ఆవిర్భావక సభ సంబంధించి మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన సందర్భంగా ఇప్పటికే మచిలీపట్నం మొత్తం కూడా జనసేన పార్టీ ఫ్లెక్సీలతో, జెండాలతో నింపేశారు ఇక్కడ అభిమానులు, కార్యకర్తలు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక రోజు ముందుగానే ఈ మచిలీపట్నం చేరుకుంటున్నారు. మరోపక్క మచిలీపట్నం చుట్టుపక్కల కూడా లాడ్జీలు, హోటల్ రూమ్లన్నీ కూడా ఫుల్ అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. గత 4 రోజులుగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజీగా ఉంటున్నారు. బీసీ నాయకులతో సమావేశం కానీ, కాపు సంక్షేమ సేన నాయకులతో సమావేశం, తాజాగా ఈ రోజు కమిటీల మీద చర్చ కానీ, గవర్నర్ నజీర్ని కలవనున్నారు. వీటన్నిటి ఒక పక్కన ఇదంతా జరుగుతుంటే, మరోపక్క మచిలీపట్నంలో మాత్రం బహిరంగ సభకు సంబంధించి సభా వేదిక వద్ద ఏర్పాట్లు కానీ, లేకపోతే ఆహ్వాన కమిటీ, వాలంటీర్ల కమిటీ పెడితే ఇప్పటికే జనసేన పార్టీ తరఫున ఈ కమిటీలకు సంబంధించి ప్రెస్ నోట్లు విడుదల చేశారు. ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోవాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా బహిరంగ సభకు రావాలి, మరలా క్షేమంగా ఇంటికి వెళ్ళాలనేది కూడా ఇక్కడ ఒక పాంప్లెట్ల రూపంలో కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మచిలీపట్నం సెంటర్లో ఉన్న ఇక్కడ జనసేన పార్టీ నాయకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏ విధంగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు? మచిలీపట్నంలో జనసేన పార్టీ హవా ఏ విధంగా ఉండబోతుంది? రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. రానున్న రోజులు కూడా ఇప్పుడు దాకా మా బందర్ అభివృద్ధి అనేది లేదండి. అది ఒక్క మా పవన్ కళ్యాణ్ గారితోనే జరుగుద్దని మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మాకు ఓటు హక్కు వచ్చి 34 సంవత్సరాలు 35 సంవత్సరాలు అవుతుందండి. ఇప్పుడు దాకా బందర్ అభివృద్ధి అనేది లేదండి. ఒక డ్రైనేజీ సౌకర్యం కానీ, ఏమంటే వర్షం వస్తే మోకాల్లో నీళ్లు. ఇప్పటికీ మంత్రులు చేశారండి, 3 మంత్రులు చేశారు. ఒక్కళ్ళు కూడా మచిలీపట్నానికి సాధించింది ఏమీ లేదండి. దయచేసి మాకు ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు ఆశయాలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండి ఈ యొక్క మీటింగ్ని దిగ్విజయంగా ఎవరికి కూడా ప్రాణహానిలు జరగకోకుండా, అలాగే పోలీసు వారు కూడా మాకు సహకరించి చక్కగా ప్రశాంతంగా వాతావరణం చూడాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీకి ఇక్కడ మచిలీపట్నంలో ఏ కార్యక్రమాలు చేస్తున్నారు? ఇన్ఛార్జీలు కానీ, జనసేన పార్టీ నేతలు కానీ అధికారంలోకి రావడానికి ఏ ప్రయత్నాలు చేస్తున్నారు? విశ్వ ప్రయత్నం చేస్తున్నామండి. ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు బాగున్నాయండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన యొక్క మొన్న చతుర్మాస దీక్ష చేసిన కాడి నుంచి కూడా ఆయన ఆశయాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలని మనసారా కోరుకుంటున్నామండి. మాకు బండి రామకృష్ణ గారు మచిలీపట్నం నుంచి కూడా ఆయన చేస్తున్న సేవలు మామూలు సేవలు కాదండి. ఆయన 350 కుటుంబాలని పోషిస్తూ ఒక్క 4.5 సంవత్సరాల నుంచి జన సైన్యాన్ని కలుపుకుంటూ, అన్ని వర్గాలని కలుపుకుంటూ ముందుకెళ్తాకి ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం ఆయన యొక్క విధి విధానాలు, ఆశయాలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా బండి రామకృష్ణ గారు, అలాగే బండెడ్డి రామ్ గారు, అలాగే మా యొక్క ప్రతి ఒక్క 50 డివిజన్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా అహర్నిశలా కృషి చేసి ఆయన యొక్క గెలుపుకి మేము అహర్నిశలా కృషి చేస్తామని మనసారా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారిని చక్కగా క్షేమంగా వారాహి యాత్ర చక్కగా భగవంతుని ప్రార్థించుకుంటూ చక్కగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సార్, మీరు చెప్పండి, జనసేన పార్టీ సంబంధించి లేకపోతే మచిలీపట్నానికి సంబంధించి ఇక్కడ ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఒక సమస్యని చెప్తానికి మట్టికి సరిపోవండి. మేము ఒక సమస్యని చెప్తానికి మట్టికి సరిపోము. మేము
ఎందుకంటే సమస్య లేకుండా ఏ స్ట్రీట్ లేదు, ఏ పేట లేదు, ఏ ఊరు లేదు. మచిలీపట్నానికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన వరకు మీరు ఇంకేం కావాలి చెప్పండి. నన్ను అసలు ఇక్కడ సమస్య లేని పేట లేదు, ఊరు లేదు, పల్లి లేదు, మనిషి కూడా లేడు. మేము మాట్లాడుతున్నాం క్షేమంగా ఉంటామా లేదా, ఆ భయం మట్టికి ముందు ఇమీడియట్లీగా మాకు కల్పించారు. అంటే ఇక్కడ రాజకీయ నాయకులు, అధికార పార్టీ నేతలు అంటే సాధారణ ప్రజలకు భయం అని చెప్తున్నారు. విపరీతమైన భయం అండి, విపరీతమైన భయం. ఏం జనసేనకి పవర్ ఉంది లేదు అనేది కాదు, అవతల వాళ్ళు కావాలని వాళ్ళ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు. అదే మెయిన్. మన బలం కన్నా అవతల వీక్నెస్ ఎక్కువైపోతున్నది ఇవాళ. ఆ వీక్నెస్ రేపొద్దున పవన్ కళ్యాణ్కి బలం, ఆ బలమే రేపొద్దున గద్దెనెక్కిస్తుంది అని మా ఆలోచన. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ మాటలు కానీ? కౌలు రైతు భరోసా యాత్ర చేస్తున్నారు ఆయన. దేని మీద, రాష్ట్ర సమస్యలు దేని మీద మాట్లాడితే ఆయన బాగుంటుంది అనుకుంటారు? ఆయన ఒకటే మాట చెప్పాడు. నిన్న బీసీ మీటింగ్ చూసాం. ఆయన ఎవరితో పొత్తున్నా లేకపోయినా బీసీలని మట్టికి కంపల్సరీగా బీసీ, ఎస్సీ, ఎస్టీలు కలుపుకుని ఆయన వెళ్ళిపోతాడనే ఆలోచనలో ఉన్నాం. రెండో పార్టీతో ఆయనకి ఉన్న నష్టమే, ప్లస్ లేదు కనుక రెండు పార్టీలను వదిలేసి బీసీ, ఎస్టీ వాళ్ళని కలుపుకుని వెళ్ళిపోతే శుభ్రంగా కొట్టేస్తాడని మా ఆలోచన. అంటే ఎక్కువ ఇక్కడ కృష్ణా జిల్లాలో కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కుటుంబానికి సంబంధించిన వ్యక్తులే దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. వాళ్ళు ఏమన్నా చేశారా ఆ నియోజకవర్గాలకు మంచి? చేస్తే ఆపోజిట్ ఎందుకు వస్తుందండి? చేస్తే లేదు కదా. ఇప్పుడు వాళ్ళ రోజున 30 ఇచ్చి గెలిపించారు, ఇవాళ 10 పైసలకు పడిపోయింది. ఆ పడిపోయినప్పుడు ఇంకా ఎవరు చేసుకున్నారు? అది నువ్వు చేయాల్సింది చేయకుండా నీ నెత్తి మీద లేనిపోయిన భారం నువ్వు పెట్టుకున్నావు. నువ్వు ఎంత హ్యాపీగా చేసుకోవాలంటే నీకు ఎదురు లేదు. అలాంటిది నువ్వే ఎదురు తెచ్చుకున్నావు కావాలని. జనాన్ని కావాలని రెచ్చగొట్టి నువ్వే ఎదురు తెచ్చుకుంటున్నావు. నీకు ఉపయోగపడిన జనాన్ని, నీ ఉపయోగపడిన కులాన్ని అందరినీ దూషించి నువ్వు నీ యొక్క గోడ నువ్వే కట్టుకుంటావని మా ఆలోచన. 175 నియోజకవర్గాలు మేము కొడతామని చెప్తున్నారు అధికార పార్టీ. కొడతారండి. మామూలు బందర్లో కౌన్సిలర్ని కొట్టారు కదా, గెలిచిన క్యాండిడేట్ని కూడా పోగొట్టారు కదా, అలాగే కొడతారు. గడప గడపకి అంటున్నారు, చాలా మంచి. గడపకి వచ్చే ప్రసక్తి లేదు, రాలేరు. నేను కాకపోతే నా కొడుకు వస్తాడు, నా కొడుకు కాకపోతే నా కొడుకు ఇంకో నా మనవడు పుట్టి ఆడొస్తాడు, కానీ నేను బట్టి రాను. ఎమ్మెల్యే రాడు అంతే. నా కొడుకు వస్తాడు, తప్పితే ఆడికి ఇంకో కొడుకు పుట్టి ఆడొస్తాడు, నేను బట్టి రాను. వారసత్వం నడుస్తుంది ఇక్కడ. అంతే. వారసత్వం ఎక్కువ కాలం నడవదండి. మా ఒపీనియన్ ఏంటంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. బహిరంగ సభకి ఎంతమంది జనం వస్తారు అనుకున్నారు పవన్ కళ్యాణ్? 2 నుంచి 5 వరకు వస్తారండి. 2 లక్షలు మినిమం, 5 లక్షలు అందరికీ సదుపాయమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరు రిస్క్ లేకుండా మంచినీళ్ళకి కానీ, టిఫిన్కి కానీ, భోజనానికి కానీ దేనికి రిస్క్ పడకుండా ఇక్కడ కార్యకర్తలు చేస్తున్నారు. ఓకే రాజేంద్ర, మొత్తానికి పరిస్థితి ఇది. ఒక పక్క మచిలీపట్నానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు కానీ, నేతలు కానీ 14వ తారీఖు సరిపోయే ఆవిర్భావ సభకైతే సిద్ధంగా ఉన్నారని మనకు అర్థమవుతుంది. మరోపక్క అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేల కన్నా వారి పెళ్లిలే గడప గడపకు వస్తున్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడం కానీ, గడప గడపకు రావడం, సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు ఇక్కడ ఈ జిల్లాలో ఎమ్మెల్యేలకు వస్తున్నాయని కూడా స్థానికులు చెప్పే సందర్భం అయితే ఇక్కడ ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సాగర్.